శ్రీగురుభ్యో నమ హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమ. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆమలక ఏకాదశి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజుగా మనం చెప్పుకుంటాం. ఈ ఆమలక ఏకాదశి అసలు ఆమ్లకము అంటే ఉసిరికాయ. ఆమలక ఏకాదశి అంటే ఉసిరి వృక్షం కింద భోజనం చేయటం, ఉసిరి వృక్షాన్ని ఆరాధన చేయటం. మరి ఈరోజు ఆమలక ఏకాదశి నాడు అసలు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి మనం తెలుసుకుందాం. ఇది దాని ఫలాన్ని అక్షయం చేసేటువంటి ఏకాదశిని ఆమ్లక ఏకాదశి అంటారు. క్షయం లేనిది అక్షయము అంటే దానికి చావు లేదు అని. అందుకని అక్షతలు అంటే క్షతం కానివి అంటే అవి మనం కింద పడి ఉన్నా పూజ చేసినా మళ్ళీ మనం వేసుకున్నప్పటికీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అందుకని ఆమలక ఏకాదశి క్షయం చేసేది అనమాట. కాబట్టి క్షయం లేనిది ఈ ఆమలక ఏకాదశిని ధాత్రి అని కూడా అంటారు. అందుకే ధాత్రి ఏకాదశి అన్న అమృత ఏకాదశి అనేటువంటి పేర్లు కూడా చాలా పేర్లు వస్తాయి. దాంట్లో ఆమ్లక వృక్షే జనార్దన అంటారు. అంటే ఈరోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణ స్వరూపాన్ని మనం ఆరాధన చేసి పూజిస్తే ఈ ఆమ్లక ఏకాదశి అత్యధికమైనటువంటి విశేషమైన ఫలితాలు పొందుతాం. ఈరోజు ఏ దానం చేసినా అది అక్షయం అవుతుంది. కొన్ని సాంప్రదాయాలు ఈ రోజున సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవిని కూడా పూజించేటువంటి రోజుగా చెప్తాం. ఈ రోజున లక్ష్మీదేవి ఆ చెట్టులో ఉంటుందని, అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవికి ఈ చెట్టు సమీపంలో నివసించేవారని ఒక కథ కూడా చెప్పడం జరిగింది. మరి కార్తీక మాసంలో మనం సహజంగా కూడా ఉసిరి చెట్టు కింద కార్తీక ద్వాదశి నాడు భోజనం చేస్తాం. ఆ ప్రస్తావన మనందరికీ కూడా తెలుసు. అలాగే ఉసిరి కొమ్మను తీసుకొచ్చి పూజ చేయటం, ఉసిరిక దీపాలు ఒత్తులుగా చేసి వెలిగించడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం, ఇవన్నీ మనం కార్తీక మాసంలో చేస్తాం. మరి మళ్ళీ ఉసిరి ప్రస్తావన ఎప్పుడు వస్తుంది? పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఆమ్లక ఏకాదశిగా ఈ ఉసిరి చెట్టు యొక్క విశేషం మళ్ళీ పాల్గొన మాసంలో వస్తుంది. దీంట్లో ఇక ఆమ్లకమం అంటే ఇక ఉసిరి చెట్టుకి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఇది ఇక చైత్రమాసంలో కాసేటువంటి ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉండేటువంటి వృక్షంగా వాటి కోసం ప్రత్యేకంగా మనం వెతుక్కుంటాం. ఇక వైద్య గ్రంథాల్లో అయితే ఇక ఉసిరిక చెట్టు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెబుతాం. ఒక ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తున్నారు అంటే కొన్ని ప్రాంతాల్లో ఈరోజు హోలీ అనేటువంటి ఉత్సవాలు కూడా ప్రారంభ దినంగా ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తారు ఆమ్లక ఏకాదశి. మరి కాబట్టి ఇక గోదావరి తీరవాసులైతే మరి ఈరోజు ఈ ఏకాదశి నాడు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజలు విశేషంగా చేయటం, దీన్ని కోరుకొండ ఏకాదశిగా వాళ్ళు వ్యవహరిస్తారు. మరి ఆలయాల్లో విశేష పూజలు తిరునాళ్ళ జరుగుతుంది. దీన్ని అధిక సంఖ్యలో జనం కూడా వస్తుంటారు. మరి ఈ ఏకాదశి పండగ దినాలకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నప్పటికీ ఈ పర్వదినానికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. ఇక పురాణ కథల్లోకి వెళ్ళినట్లయితే మనం ఒకసారి చిత్రకేతుడు అనేటువంటి ఒక రాజుగారు వేటకు వెళ్ళాడు. ఆ వేట దారిలో తమకల్లో దారి చెప్పాడు. అతను ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి రకరకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు అధిక సంఖ్యలో ఉన్నారట. అయితే ఇక ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి రకరకాల ఆయుధాలు ధరించిన రాక్షసులు కనిపించారు. అతనికి చుట్టుముట్టారు. వారితో యుద్ధంలో అతను గాయపడకపోయినా అలసిపోయి స్పృహ తప్పిపోయాడు ఆ రాక్షసుడు. ఆ సమయంలో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో అతని శరీరం నుండి వెలువడి రాక్షసులందరినీ కూడా హతమార్చింది. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తనపై దాడికి వచ్చిన వారందరూ పడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాట. అప్పుడు ఆకాశవాణి నుంచి అతను ఒక దివ్య శక్తి రక్షించింది. దానికి కారణం అతడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడమే అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన రాజ్యంలో చిత్రసేనుడు ఆ వ్రతాన్ని దాని ఫలితంగా చేయటం, అది ప్రసిద్ధి పొందటం, ఎక్కువ మందిని దాన్ని ఆచరించడంతో రాజ్యంలో శాంతి సామరస్యం పెరిగి చక్కగా సుఖంగా ఉండటం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఈ వ్రతం చెప్పేటువంటి ఇంకొక కథ మనం బ్రహ్మాండ పురాణంలో చూసుకున్నట్లయితే, బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠుడు చెప్పినట్టుగా విదిశ రాజ్యానికి సంబంధించిన రాజ్యప్రభు అయిన చిత్రరథుడు అనేటువంటి ఒక విష్ణు భక్తుడు, అతని రాజ్య ప్రజలందరూ కూడా విష్ణు భక్తులే.
మరి సహజంగా ఆ రాజు ఏ యొక్క భక్తులైతే రాజ్య ప్రజలు కూడా అదే దేవుణ్ణి పూజ చేస్తారు. ఒక ఏడాది అంటే ఒక సంవత్సర కాలం కొంతమంది భక్తులతో ఒక నదీ తీరంలో ఉన్న ఒక ఆమ్లక ఉసిరి వృక్షం దగ్గర విష్ణు పూజ చేసేవాడు. దీనిలో భాగంగా రాజు పరశురామావతార విష్ణువును కూడా పూజించేవాడు. మరి వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణు భజనలు చేస్తూ జాగారం చేసి ఆ సమయంలో ఎటువంటి వేట దొరక్క ఉపవాసం ఉన్న ఒక వేటగాడు కూడా వారితో పాటు రాత్రంతా కూడా జాగారం చేశాట. ఇక ఆయన ఏదో ఒక వేటగాడు వచ్చాడు, ఆయనకి ఏది దొరక్క వాళ్ళతో పాటు జాగారం ఉన్నాడు. ఇక ఆ కారణంగా మరుజన్మలో ఆయన ఈ ఉసిరి చెట్టు కింద జాగారం చేసినటువంటి దానికి మరుజన్మలో ఆయన రాజుగా జన్మించారట. అతనికి వసురధుడని పేరు వచ్చింది. అతడు కూడా వేట సమయంలో రాక్షసుల బారిన పడటం, ఒక దివ్యశక్తి చేత అతను రక్షించబడటం వంటివన్నీ కూడా జరిగాయి. గత జన్మలో చేసిన ఆమ్లక ఏకాదశి ఫలితమే ఈ జన్మలో అతడు ఈ రక్షణ కలిగి ఆమ్లక వృక్షం నుంచి ఎటువంటి మంచి ఫలితాన్ని పొందడమే కాక ఎటువంటి కోరికలు లేకుండా పూర్తి భక్తితో ఈరోజు విష్ణు పూజ చేస్తే మరి మనం చెప్పుకున్న విధంగా ఎన్నో పురాణాల్లో చెప్పిన విధంగా ఈ జన్మలో వచ్చే జన్మలో కూడా విశేషమైన ఫలితాలు పొందడం జరిగింది. ఇక ఈరోజు చేసిన దానం వాజపేయ సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని, పౌండరీక యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని, ఈ రోజున పూజించే ఆమ్లక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి అనేది సమస్తమైనటువంటి మానవుడికి క్షేమాన్ని రక్షణ కలిగించేటువంటి ఆమ్లక ఏకాదశి ఎన్నో విశేష లక్షణాలు కలిగి ఉంది. మరి ఇక వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుందని కొంతమంది, మరి హృద్రోగాలు కానీ అనారోగ్య సంబంధితమైన సమస్యలు కానీ అల్సర్ కానీ మరి కాళ్ళ నొప్పులు దురదలు సమస్తమైనటువంటి అనారోగ్య సంబంధితులు ఈ జీవక్రియలు వేగంగా జరిగేలా పనిచేసేటువంటి ఈ ఆమ్లక వృక్షం రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు కూడా తగ్గిస్తుంది, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇది పీచు పదార్థంతో కూడుకుని ఉంటుంది, మలబద్ధకాన్ని నివారణ చేస్తుంది. మరి మనిషికి రోగ నిరోధక శక్తిని కూడా పెంచేటువంటి ఆమ్లక వృక్షం మనిషికి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. మరి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మానవుడి యొక్క శరీరంలో ఎముకల యొక్క ధాతు పుష్టిని పెంచేటువంటి ఆమ్లక వృక్షం శరీరాన్ని చల్లబరచడం, క్యాన్సర్ లాంటి లక్షణాలని అధిగమించటం, లివర్ని కాపాడటం, శరీరాన్ని కాంతిపుంజంగా ఉంచటం, జుట్టుకి కావాల్సినటువంటి చక్కటి రక్షణ కలిగించడం, ఇక ప్రేగులకు సంబంధించిన క్షయవ్యాధి లాంటి సమస్యల నుంచి కూడా నివృత్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాక మరి ఈ పండుగలో షడ్రసాల్లో ఒకటి తప్పక అని ఉంటాయి. అదేమిటి? ఒక రసం, అది ఉప్పు అని చెబుతాం. ఆమ్లక ఏకాదశి రోజు నాడు మాత్రం చేయవలసిన ప్రత్యేక వ్రతాల్లో ఈ యొక్క ఉసిరిక వృక్షంతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని చేయటం, ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర విశేషమైన పూజలు చేయటం, మరి ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో దాన్ని భక్తి శ్రద్ధలతో కూర్చుని పూజ చేయటం, అష్టాక్షరి మహామంత్రమైన ఓం నమో నారాయణాయ అనే మహామంత్రంతో ఉసిరిక వృక్షాన్ని పూజ చేయటం, ఆ తర్వాత చక్కగా చెట్టుకు విశేషమైనటువంటి ఆరాధన పసుపు కుంక గంధాలతో మరి ధూపదీపాలతో పూజ చేయటం, ఆకులో అరటిపండు నైవేద్యంగా పెట్టడం, మరి కొన్ని నీళ్లను స్వామికి సమర్పించటం, మరి భక్ష్య భోజ్య చోష్య లేహ్యములతో స్వామికి యథాశక్తిగా పూజ చేయటం, మనస్పూర్వకంగా శక్తి వంచన లేకుండా చక్కగా ఆ చెట్టు దగ్గర ఉసిరిక వృక్షాన్ని భక్తి శ్రద్ధలతో అష్టాక్షరి మహామంత్రంతో పూజలు చేయటం, మరి సవ్యదిశగా ప్రదక్షిణాలు చేస్తూ ఒక ఆకు వరుస చొప్పున 13 చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ ఆ దారాన్ని చక్కగా మనస్సుతో మన జీవితం ముడిపడే విధంగా శ్రీమన్నారాయణుడికి భక్తిపూర్వకంగా దారాన్ని చుట్టుగా వేయటం, ప్రదక్షిణాలు చేస్తూ ఆ సమయంలో మరి అష్టాక్షరి మహామంత్రాన్ని ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు అంటూ ఆ శ్లోకాన్ని చెబుతూ భగవంతుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు అత్యంత భక్తి శ్రద్ధలతో మరి ఆమ్లక వృక్షాన్ని ఈరోజు పూజ చేయటం, ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేసేవారికి ఎంత ఆరోగ్యము ఎంత మేలు కలుగుతుందో, శారీరకమైనటువంటి పుష్టి శక్తి ఉన్నవారు నెలలో కనీసం 1-2 ఏకాదశిలో ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోండి. ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆ నారాయణుడి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అందుకని ఏకాదశి వ్రతం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం మరి సమస్తమైన కోరికలను అధిగమించడానికి
మరి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆరోగ్యాన్ని పొందటానికి, మరి శారీరక సంబంధితమైనటువంటి రుగ్మతలు తొలగిపోవటానికి, మరి శరీరంలో కావాల్సినటువంటి జ్యూసులు కానీ, ద్రవ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా ఉపవాసం చేసే సమయంలో తీసుకోవచ్చు. కాబట్టి భగవంతుడికి తనపై భక్తి కావాలని కోరుకుంటాం. సాటి జీవులలో ప్రతి పనిలో కూడా తనను తాను చూసుకోగలగటం స్వామివారి యొక్క ఉద్దేశం. అది గ్రహించి వ్యవహరించటం. మరొక ఇటువంటి ఆమలక ఏకాదశి అనేటువంటి వ్రతం గురించి మనం విశేషంగా ఈరోజు తెలుసుకున్నాం. ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఆమ్లక వృక్షాన్ని నమస్కారం చేసి అష్టాక్షరి మహామంత్రంతో శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా స్మరణ చేయండి. ప్రతి ఒక్కరికి ఆమ్లక ఏకాదశి యొక్క విశేష ఫలితాలు పొంది ఆయురారోగ్యైశ్వర్యాలతో చక్కగా ఉంటారని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.